చంద్రబాబు గారు వస్తే మాకు మేలు జరుగుతుంది. చంద్రబాబు గారు హామీలు ఇస్తున్నారు. ప్రజలకు మేలు చేస్తానంటున్నారు. మాకు ఉచితంగా పథకాలు వస్తాయి. మెడికల్ కాలేజీల్లో సీట్లు వస్తాయి. మెడికల్ కాలేజీలు వస్తాయి. జీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఉద్యోగులకు ఇస్తాడు. చంద్రబాబు వస్తే మాకు కిరీటం పెడతాడు. పవన్ కళ్యాణ్ వస్తే మాకు పెద్ద కిరీటం పెడతాడు అని చాలామంది కూడా ఎక్స్పెక్ట్ చేశారు. 1995లో ఉన్న పాత చంద్రబాబును మీరు చూస్తారు అంటే ఇటువంటి చంద్రబాబును చూస్తారు అని ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు మెడికల్ కాలేజీల్లో పెట్టడం నేరం. గత వైసీపీ ప్రభుత్వం సీట్లు అమ్ముకుంటా ఉంది. ఇది చాలా చాలా పెద్ద తప్పు. మేము వస్తే మెడికల్ కాలేజీల సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తాము, విద్యార్థులకు మేలు చేస్తాము అన్న చంద్రబాబు యూటర్న్ తీసుకుని మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కంటిన్యూ చేస్తాము అని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాడు. మరొక హామీ, వాలంటీర్ వ్యవస్థను మేము కంటిన్యూ చేస్తాము. 5,000 ఇచ్చే జీతం అది కూడా ఒక జీతమేనా? వాలంటీర్లు ప్రతి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు మేము ఇస్తాము. 10,000 ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాము అని చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయండి అని హైకోర్టులో పిటిషన్ దాఖలు వేస్తూ వాలంటీర్ వ్యవస్థ సక్రమంగా రిక్రూట్ చేయలేదు, రిజర్వేషన్ పద్ధతి పాటించలేదు, కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయండి అని ఏకంగా 2,60,000 మందికి కుచ్చుటోపీ పెట్టి చంద్రబాబు ఎన్నికల హామీని యూటర్న్ తీసుకున్నాడు. మామూలుగానే చంద్రబాబు యూటర్న్లు ఎక్కువ తీసుకుంటుంటాడు. ఎన్నికలలో హామీ ఇస్తాడు, ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తుంగలోకి దొక్కేస్తాడు. ఈ ఎన్నికల హామీలలో ముఖ్యంగా ఉద్యోగస్తులకు జీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తాము అని ఉద్యోగస్తులందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు మాటలు నమ్మి చంద్రబాబుకు ఓటేసి గెలిపించి నెత్తిన పెట్టుకున్న ఉద్యోగస్తులకు జీపీఎస్ విధానాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నట్లు గెజిట్ ఆమోదానికి ఫైల్ పంపడం జరిగింది చంద్రబాబు. అయ్యా చంద్రబాబు గారు, ఎన్ని యూటర్న్లు తీసుకుంటారు మీరు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. పేదలకు తల్లికి వందనం పేరుతో నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తాము అని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు ఈరోజు తల్లికి వందనానికి తల్లికి మాత్రమే అకౌంట్లో 15,000 వేస్తాము అని మళ్ళీ యూటర్న్ తీసుకోవటం జరిగింది. ఇదేమి రాజ్యం? రాక్షస రాజ్యం అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని, వైసీపీ పాలనను తప్పుపట్టిన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో దాడులు ఎలా జరుగుతున్నాయో గమనించట్లేదు. డైరెక్ట్గా ఆస్తులపై, ప్రభుత్వ ఆస్తులపై పడుతున్నారు, ప్రైవేట్ ఆస్తులపై పడుతున్నారు. మేము ఖర్చు పెట్టుకొని అధికారంలోకి వస్తే ఏదో కొంత సంపాదించుకోవద్దా అని లోకల్ లీడర్లు అంటున్నారు. తిరుపతిలో హతిరాంజీ బాబా మఠం భూములు 10 ఎకరాలు, దాదాపు 250 కోట్లు బహిరంగ మార్కెట్లో విలువ చేసే భూములను కబ్జా చేయటం జరిగింది. దేవాదాయ శాఖ అధికారులను నిర్బంధించి వాళ్ళని కొట్టడం జరిగింది. పోలీస్ స్టేషన్లో మధ్యస్థాలు చేయటం జరిగింది. ఇవన్నీ చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీ పరిపాలనపై మీకు అవగాహన రావట్లేదా? తెలియట్లేదా ఏం జరుగుతూ ఉందో రాష్ట్రంలో? మీ పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో, ఎలా భయాందోళన చెందుతున్నారో తెలియట్లేదా? నిన్న రాత్రి నాకు చెందిన ఒక వ్యక్తి మా భూమి దాదాపు 88 అంకణాలని కొంతమంది వ్యక్తులు చేసి, టీడీపీ వ్యక్తులు ఆ భూమిని ప్రహరీ గోడ కట్టకుండా ఆపేస్తున్నారు అని నా దగ్గరికి, సార్ ఏదో ఒకటి చేయండి, మీడియాలో పెట్టండి, లేకపోతే ఎవరిని కన్సల్ట్ అవ్వాలో చెప్పండి,
మాకు న్యాయం చేయండి అని వచ్చారు. రాష్ట్రంలో ఈ విధంగా ఎంతో కొంత సంపాదించుకోవాలి, వచ్చిన వెంటనే మనం అన్ని పనులు చేసుకునేసి కోటీశ్వరులు అయిపోవాలి అనుకుంటున్న లోకల్ లీడర్ల ప్రవర్తన గురించి, ఎమ్మెల్యేలు ఎలా ప్రవర్తిస్తున్నారో, నాయకులు ఎలా ప్రవర్తిస్తున్నారో కూటమి ప్రభుత్వ నాయకులకి, పార్టీ అధ్యక్షులకి తెలియట్లేదా అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఎన్ని యూటర్న్లు తీసుకున్నారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా? ఈరోజు రాష్ట్రంలో ప్రజలను ఏ విధంగా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని ఈ వీడియో ద్వారా టీడీపీ అధ్యక్షులు మరియు జనసేన పార్టీ అధ్యక్షులు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ప్రజలకు మంచి చేస్తే మంచి అని అంటాం, ప్రజలకు చెడు చేస్తే ఇది తప్పు అని ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. మీరు ఇచ్చిన హామీలేంటి, మీరు వెళుతున్న తీరేంటి, మీరు ఏం చేస్తున్నారు? మెడికల్ కాలేజీ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేస్తాము అని హామీ ఇచ్చారు. దానిపై అఫిడవిట్ హైకోర్టులో దాఖలు చేసి కంటిన్యూ చేస్తామంటున్నారు. జీపీఎస్ విధానాన్ని రద్దు చేసి సిపిఎస్ విధానాన్ని, పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తాము అని మళ్ళీ జీపీఎస్ విధానానికి గెజిట్ ఆమోదం తీసుకొస్తున్నారు. తల్లికి వందనం పథకం కానీ, లేకపోతే మద్యం, ముఖ్యంగా ప్రభుత్వం మారతానే మాకు మద్యం దొరుకుతుంది, మంచి మద్యం దొరుకుతుంది అని మద్యం ప్రియులు ముఖ్యంగా మీకు ఓటు వేయటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎన్నికలు అయిపోయాయి, దాదాపు కూడా ఎన్నికలు అయిపోయి 3 నెలలు అవుతా ఉంది, ప్రభుత్వం వచ్చి 1.5 నెల అవుతా ఉంది, మద్యంపై ఏ నిర్ణయం తీసుకోలేదు కదా అని మద్యం ప్రియులు కూడా వాపోతున్నారు. అటు విద్యార్థులు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లపై ఆందోళన చెందుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు, ఉచిత పథకాలు మాకు అందట్లేదు అని ఇబ్బందులు పడుతున్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ఆందోళనలో విద్యార్థులు ఉన్నారు, ప్రైవేటు యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వకపోతే విద్యార్థులు ఆందోళనలో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా ఇప్పటికి కూడా పడలేదు, దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రతి సంవత్సరం కూడా జూన్ నెలలో అమ్మఒడి, రైతు భరోసా మరియు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు ఈ 3 కూడా పడేటివి. ఇప్పటి వరకు వాటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అన్నీ మీరు యూటర్న్లు తీసుకుంటూ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తుంటే ఇక ఎన్నికల హామీలపై ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఎందుకు మీ పైన కేంద్ర ఎన్నికల కమిషన్కు, రాష్ట్రపతికి, గవర్నర్లకు ఎందుకు ఫిర్యాదు చేయకూడదు? ప్రజలను మోసం చేసిన నాయకులను, ప్రజలను మోసం చేసిన ప్రభుత్వాలను ఎందుకు గద్దె దింపకూడదు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను.